మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా శాయశక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. కొంతమంది తమ్ముళ్ళు సీనియర్లు గెలిచారు, చాలా వరకు అంతా యూతే ఉన్నారు, యంగ్స్టర్స్ గెలిచిండ్రు, కొత్త వాళ్ళే రూపాయికి 80 పైసలు కొత్త వాళ్ళే ఉన్నారు. ఒక 10-20 పైసలే గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు. మా నంగనూరు మండలంలో చూస్తే బహుశా వెంకటాపూర్ సంతోష్ రెడ్డి, నర్మెట్టలో బాబు మాజీ ఎంపీటీసీ ఇద్దరు మాత్రం నాకు కనబడ్డారు. అట్లే మా అర్బన్ మండలంలో చూస్తే ఎన్సాన్పల్ల తమ్ముడు ప్రశాంత్ పోయినసారి ఎంపీటీసీ చేసి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయిండు. ఎల్లుపల్లి బాలకృష్ణారెడ్డి గెలిచినట్టున్నారు. ఇంకా అంతేనా? అదేవిధంగా బహుశా నారాయణరావుపేటలో ఎక్కువ పాత్రలు గెలిచిండు. హరీష్ గెలిచిండు గుర్రాలగొంద నుంచి, జక్కాపూర్లో బాను గెలిచాడు, గోపులాపూర్లో కొట్టే రాజు గెలిచిండు, ఇబ్రాహీంపూర్లో మా లక్ష్మక్క గెలిచింది. ఇంకా పాతోళ్ళు అంతేనా? మార్టిన్లలో మా సత్యన్న మళ్ళీ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జాబ్ వచ్చిండు. మా మధు పెద్ద కోడూరులో వచ్చిండు, చిన్న కోడూరు మండలంలో. అట్లా సదానందం సీనియర్ లీడర్, మరి ఆయన గతంలో సర్పంచ్ చేసి మళ్ళీ పిఎస్సిఎస్ చైర్మన్ చేసి మళ్ళీ సదానందం మేడిపల్లిలో వచ్చిండు. ఆనంద్ సాగర్ పరశురాములు పోయినసారి ఎంపీటీసీ ఉండి ఇప్పుడు వచ్చిండు. కుంటయ్య కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేసి గతంలో ఎంపీటీసీ కూడా ఉండే, వారు కూడా వచ్చినారు. ఇట్టబోయిన సీన్ కూడా ఎంపీటీసీ ఉండి ఈసారి మళ్ళీ సర్పంచ్గా ఇట్టబోయిన సీన్ కూడా వచ్చారు. మా చంద్రం రావున్పట్ల చంద్రం కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి మళ్ళీ సర్పంచ్గా చంద్రం కూడా వచ్చినారు. ఇంకేమైనా మిస్ అయినా నాకు గుర్తున్న కాడికైతే ఇట్లా మళ్ళీ గెలిచి కూడా చాలామంది ఒక 15-20 మంది వచ్చినారు. మిగతా 70-80 మంది మాత్రం 100% న్యూ, కొత్త వాళ్ళు, రాజకీయాల్లో కొత్త యువకులు వచ్చినారు, చిన్న వయసులో వచ్చినారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మనము ఇందాక మిత్రులు మాట్లాడినట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. అసలు గతంలో ఒక మండలం మొత్తంలో ఒకటే ట్రాక్టర్ ఉంటుండే. నంగనూరు మండలం అంటే ఒక నంగనూరులోనే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండు, ఏ ఊరికి ఉండకపోవు. బహుశా సిద్దిపేట మండలంలో ఉంటే ఒక ఎన్సాన్పల్లికో మిట్టపల్లి అనడానికి ఉంటుండే. చిన్నకోడూరు మండలం మొత్తంలో 1-2 ట్రాక్టర్లు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేదు, దేశంలో లేదు, ఈ రోజు కూడా లేదు భారతదేశంలో. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, ముంగట నూకడానికి డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. 300 ఓట్లు 200 ఓట్లు ఉన్న పల్లెకు కూడా ట్రాక్టర్ కొనిచ్చి గ్రామాలు శుభ్రంగా ఉండాలని ప్లాన్ చేసినారు. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠ ధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. అట్లా కేసీఆర్ గారు